నమస్తే. జనవరి 17, 2016 తారీఖున రోహిత్ వేముల ఎస్సీయు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుని అయితే చనిపోవడం జరిగింది. ఇక రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి వీసీ అలాగే కొంతమందికి సంబంధించినటువంటి వాళ్ళే కారణం అంటూ రోహిత్ వేములకు సంబంధించినటువంటి తల్లి అలాగే వారి మిత్రులు చాలామంది అయితే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఆందోళన అయితే చేసినటువంటి పరిస్థితి. ఇక దానికి సంబంధించినటువంటి ఒక తీర్పునైతే నిన్న ఒక డాక్యుమెంట్ రూపకంగా పోలీసులు అయితే సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి. అసలు రోహిత్ వేముల దళితే కాదు అంటూ ఆ యొక్క డాక్యుమెంట్లో మాత్రం పొందుపరిచినటువంటి పరిస్థితి. ఇక దాని విషయంలో నిన్నటికి నిన్న మళ్ళీ ఎస్సీయూలో కొన్ని ఆందోళనలు జరగడం జరిగింది. ఆ వెంటనే డీజీపీ పునరాలోచన చేస్తాము, మళ్ళీ కరెక్ట్గా రీఎంక్వైరీ చేపిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రోహిత్ వేముల తల్లి అలాగే ఎస్సీయూకి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థి నేతలు అయితే కలిసినటువంటి నేపథ్యంలో అసలు ముఖ్యమంత్రి ఎలాంటి హామీ ఇచ్చారో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటుగా రోహిత్ వేముల తల్లి రాధిక ఉన్నారు. అమ్మ, మీరు రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎలాంటి అష్యూరెన్స్ ఇచ్చారు మీకు? రేవంత్ రెడ్డి గారి సార్ దగ్గరికి వెళ్ళేసి మేము ఈ అప్పారావు కేసు క్లోజ్ చేసిన గురించి దాని గురించి మాట్లాడితే అది క్లోజ్ చేశారు. మార్నింగ్ ఈవినింగ్ మేము రీఎంక్వైరీ పెట్టేసామమ్మా, అదేం లేదు చేస్తాం మేము రీఎంక్వైరీ అన్నారు. సానుకూలంగా స్పందించారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. పిల్లల కేసుల గురించి కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా కొన్ని సబ్మిట్ చేయమన్నారు. అవి చేసినాక ఎంక్వైరీ చేసేసి వాళ్ళ కేసులు కూడా తీసేస్తానన్నారు. రేవంత్ రెడ్డి గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా దళిత్ అనేటువంటి దాన్నే దానిలో రిమైండ్ అక్కడ రిపోర్ట్లు అయితే రాసినటువంటి పరిస్థితి. 30 పేజీలు కూడా దళిత్ అని ధృవీకరించడానికే ఒక ప్రయత్నం చేసినట్టు కనబడతా ఉంది. పోలీసులు ఫేక్ సర్టిఫికెట్లు పొంది తీసుకొని ఇక్కడ పిహెచ్డి పట్టా లేకపోతే ఇలాంటి పొందాలనుకున్నాడు, ఆ కారణంగానే చనిపోయినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా నీ కొడుక్కి? ఫేక్ సర్టిఫికెట్స్ అంటే యూనివర్సిటీలు ఎలా చేసుకున్నారు? వాళ్ళ కళ్ళు ఏమైనా పోయినాయా? యూనివర్సిటీలో అంత పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఆ వీసీ అప్పారావు మిగతా వాళ్ళందరూ వాళ్ళ కళ్ళేం పోలేదుగా. ఆ రోజు నా కొడుకుని ఎలా చేర్చుకున్నారు, ఎంఎస్సీకి ఎలా చేర్చుకున్నారు, ఇదంతా అబద్ధాలు చెబుతున్నారు. అట్లా చెబితేనే కదా వాళ్ళకి గడిచేది మరి పబ్బం. ఏబీవీపీ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సర్టిఫికెట్స్ చెప్పడం ఫేకు. క్యాష్ సంగతి కూడా పొద్దాకలు క్యాష్ సంగతి ఎత్తుతారు. అసలు నా పిల్లోడు ఎందుకు చనిపోయాడని నేను కేసు పెడితే నా పిల్లోడు చనిపోయిన దాని గురించి చెప్పట్లేదు, క్యాస్ట్ గురించి ఇప్పుడు 8 సంవత్సరాల దాకా సాగదీశారు. 8 సంవత్సరాలు 9వ సంవత్సరం వచ్చింది. ఇంకా కేంద్రంలో మా రాహుల్ గాంధీ గారు రాబోతున్నారని ఈ ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళు క్లోజ్ చేశారు. వాళ్ళకి బీజేపీ వాళ్ళకి చాలా భయం వేసింది. వాళ్ళకి రాహుల్ గాంధీ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఓడిపోతే వాళ్ళని కేసులు పెట్టేసి లోపల పంపిస్తారని అందుకని రిలీజ్ చేసి ఇది అంతా ఒట్టిదే. పరిస్థితి ఖచ్చితంగా ఒక రకమైనటువంటి నింద మోపేటువంటి ప్రయత్నం నా కొడుకు పైన చేస్తున్నారు, చనిపోయిన తర్వాత కూడా అనేటువంటి మాటనైతే రోహిత్ వేముల తల్లి రాధిక చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, ఎస్సీయు హైదరాబాద్.